మతిమరుపు కాన్సెప్ట్ తో మైండ్ బ్లోయింగ్ పర్ఫార్మెన్స్ తో మనందరినీ మనస్ఫూర్తిగా నవ్వించడానికి వచ్చేస్తున్నారు బుల్లెట్ భాస్కర్ అండ్ సునామీ సుధాకర్ టీమ్. గుసగుసలే గున్నమ్మ వెళ్ళు అన్నీరు సరుసలే కన్నే చూపుల్లో చిటికెడులే చిరు ముద్దుల్లో అన్ని పిడికెడులే పిల్ల సిగ్గుల్లో యాయ సౌందర్య ఇది నిజమా మాయా అయ్య సగమయ్య తెగ నచ్చావయ్యా ఎద కొరిగి ఎన్నో బింకాల రుచి మనకి ఇంకా ఇంకాల. ఎలా ఉంది ఇది డాన్స్ అని అర్థం చేసుకోవడానికి టైం పట్టింది. జబర్దస్త్ లో పాపులర్ కావాలంటే కంటెంట్ అయినా ఉండాలి, కాంట్రవర్సీ అయినా ఉండాలి. సుధీర్ రేష్మి లాగా భాస్కర్ వర్షిని ఆశగా అంత ఉండాలి. వినడానికి చండాలంగా ఉంది. ఈ టోటల్ జబర్దస్త్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ ఎవరైనా ఉన్నారంటే ఇట్స్ మీ. మనం మీ అబ్బాయిని తీసుకొచ్చే లొకేషన్ 14 ఏళ్ళు ఉన్నాయనుకుంటాను అడిగి. నువ్వు ఫ్లోర్ కి రాగానే ఫస్ట్ స్టెప్ ఎలా అయ్యాలి 1 2 3 4 ఉంటుంది డాన్స్ లో. ఫస్ట్ నా దగ్గరికి వచ్చి నేర్చుకున్న తర్వాత వెళ్ళి డాన్స్ ఓకే. రేపు ఇంకో విషయం, నీకు భాస్కర్ అని పిలవడం కష్టంగా ఉంటే బ్రోకర్ నా పేరులో ఫస్ట్ లెటర్ బ్రోకర్ భాస్కర్ నా పేరులో ఫస్ట్ లెటర్ నీ పేరులో ఫస్ట్ లెటర్ రెండు కలిపి పిలు ఒకసారి. చిచ్చి చండాలంగా ఉంది. నేనే ఎంత ఎదవనంటే నా టీంలో నాకన్నా పెద్ద ఎదవ. కమాన్ బాయ్స్. ముఖాలు దగ్గరగా పెట్టుకోకండి. దున్నపోతు మీద కాకి వెళ్ళినట్టుంది. మనకి మతి మరుపు ఉందన్న సంగతి ప్రొడ్యూసర్ గారికి తెలిసిపోయింది. ఎలా అయినా సరే ఈ సినిమా ఈ రోజు కంప్లీట్ చేయాలి. ఏమంటారు? నానంటాను సంతలో 2 గేదెలు కన్నాను. ఇప్పుడు ఏ గేదె పాలు బాగెత్తది? పక్కన గేదె ఉంది, దాని దగ్గరికి వెళ్తే బాగేస్తుంది. నెక్స్ట్ ఏం సీన్ సార్? ఇది బాగుంది. సుధాకర్, అసలు ఉన్న 3 సీన్స్ ఇవాళ ఎలాగైనా కంప్లీట్ చేయాలి. ఫస్ట్ సీన్ ఏంటో తెలుసా? లవ్ సీన్. ఎలా చేద్దాం? విచ్చేసిన బదులకు స్వాగతం చూస్తాం తెలుసుకుంటూ ఈ సీన్ ఎప్పుడు స్టార్ట్ చేస్తాం సార్? ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. నేను ఇప్పుడు సినిమాలో కొరియోగ్రాఫిక్ స్టెప్పులు చేసిన కదా సార్, హీరో గారికి ఫస్ట్ సెకండ్ 3 4 చేపిద్దామా లేకుంటే 5 6 7 చేపిద్దాం సార్? సీన్ రెడీగా ఉంది సార్. సూపర్. మన టీంలో కొత్తగా ఇంపార్టెంట్ పర్సన్ జాయిన్ అయ్యేది. వాడు కర్మ కొద్ది వాడి ఇదే ఫస్ట్ స్కిట్. బకెట్ ఫనీ. ఇదంతా కాదు సార్, పాత బట్టలకు స్టీల్ సామాన్లు అమ్ముతూ ఉంటాం. మంచి బట్టలతో కొంటా సార్. ఒకటి పీకు 1 2 3 యాక్షన్. బిల్డప్ ఏంటరా? సార్ కాఫీ తెమ్మంటారా, టీ తెమ్మంటారా? సార్ బోర్నవిటి తెమ్మంటారా సార్ మీకు? డైరెక్టర్ గారు సీన్ ఏంటి? 1 1 1 2 2 2 3 3 3 అద్భుతమైన విద్యా సంస్థలు, అద్భుతమైన ర్యాంకులు మా కాలేజీలో చేర్పించండి. పీకండి. ఏదైనా సరే. రెడీ అమ్మా? రోలింగ్ యాక్షన్. ప్రియా, నిన్ను చాలా రోజుల నుంచి గాఢంగా ప్రేమిస్తు. నువ్వు ఒప్పుకుంటే నిన్ను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా. ఐ లవ్ యూ ప్రియా. సూపర్. ఎంత అమేజింగ్ చేశాక అమేజింగ్ చేశా. నేను ముందే చెప్పాను, విశాలమైనటువంటి ఇల్లు. ఎక్కడైనా సరే ఒక బోరు వేయాలంటే 100 మీటర్ల లోతు తవ్వాలి. కానీ మా పార్కులో కూర్చొని ఇలా గోకితే 2 వైపులా పీకండి. బరబరా. సీన్ అద్భుతంగా వచ్చింది. ఈ సీన్ గట్ట సాంగ్ లోకి వెళ్ళిపోతాం. 1 2 3 మ్యూజిక్. వాట్ అమేజింగ్ పెర్ఫార్మెన్స్. 2 సీన్స్ ఎలాగా కంప్లీట్ అయితాయి. ఇంకా లేట్ చేయకుండా 3rd సీన్ లోకి వెళ్ళిపోదాం. సీన్ ఏంటంటే మీ అమ్మగారు చనిపోయారు. అమ్మగారు ఎవరో తెలుసా? నీలాగా ఒక అందగత్తి. ఇప్పుడు బోర్బావు దగ్గర నీళ్లు పక్కింట్లో పోయాలా ఇటు పోయాలా? సార్ ఏం సీన్
అన్నారు? నువ్వు బాధపడుతూ ఉంటావు. బాధల్లో ఉన్న నిన్ను మన హీరో గారు వచ్చి ఓదారుస్తారు. మామూలుగా మధ్యాహ్నం భోజనానికి ఏది బాగుంటుంది సార్? చికెన్ బాగుంటుంది సార్. నెక్స్ట్ ఏంటి సార్? సుధాకర్ గారు, నిజంగా చెప్పాలి, పుట్టిన ప్రతి ఒక్కడు కూడా ఒక సొంత ఇల్లు కొనుక్కుందాం ఎంతో ఆనందపడతారు. రూపాయి కష్టపడి రిటైర్మెంట్ తర్వాత ఓకే సార్. 6 కొట్టాలి. ఫ్లోర్ క్లీనింగ్ రెడీ, యాక్షన్. చెయ్ రెడీ, 1 2 3 యాక్షన్. ప్రియా, ప్రియా అమ్మ చచ్చిపోయిందని బాధపడుతుంది. ఇక నుండి తల్లైనా తండ్రైనా అన్ని నేనే ప్రియా. బాధపడకు ప్రియా, నిన్ను పెళ్లి చేసుకుని. ప్రియా అమ్మ చచ్చిపోయిందని బాధపడకు ప్రియా, నీ కోసం నేనున్నా ప్రియా. నేనున్నాను ఇక్కడ, నేనున్నాను. హీరో నేను. ఏయ్, ఏం జరుగుతుంది ఇక్కడ? ఎవడ్రా హీరో? ఎవడు హీరో? 10 కోట్లు పెట్టాను ఇక్కడ, నాశనం చేస్తున్నారు కదరా. ఈ సినిమా బయట రాకపోతే నేను రోడ్డున పడతాను రా, రోడ్డున. యుద్ధం నా ఏళ్ళరా. సినిమా ఎలా కంప్లీట్ చేయాలో నాకు తెలుసు సార్. అరే అసిస్టెంట్ డైరెక్టర్, చెప్పండి సార్. ఏ సీన్ చేయమంటారు సార్? లవ్ సీనా, యాక్షన్ సీనా, కామెడీ సీనా, సెంటిమెంట్ ఏ సీన్ చేయమంటారు? చెప్పండి సార్. చేయరా, చెయ్, హౌసింగ్ పెట్టు. ఓ హీరోని పిలు. ఓకే సార్. చెప్పు. చెప్పండి. ట్రాజెడీ చేయాలా, కామెడీ చేయాలా, డాన్స్ చేయాలా, ఏం చేయాలి? చెప్పండి. ముందు టీ తాగుదాం, బాగా గోబలు వాచిపోయి. చెప్పండి సార్, కాఫీ కావాలా, టీ కావాలా, పాలు కావాలా, milk కావాలా? చెప్పండి సార్. ముందు సినిమా తీద్దాం. కెమెరామ్యాన్, చెప్పండి సార్. రెడ్ పిక్క, రెడ్ ప్రోనా, కాలియా, తిమ్మియా, వైడా, పూమా. చెప్పండి. పెట్టరా, పెట్టు. నీకు నచ్చిన పెట్టుకోరా, పెట్టు. ప్రియా, నేను నిన్ను ఐ లవ్ యు చెప్తున్నాను. ఐ లవ్ యు. కట్. వాటర్ చేసి ఈ సీన్ అయిపోతే సినిమా అయిపోయినట్టే. హీరో గారు, ఈ సీన్ మీరు ఎలా చేస్తారో తెలుసా? అదిరిపోవాలి. చూడండి సార్, టాలెంట్. ఓవరాక్షన్ చేయకు, గట్టిగా కొట్టుకో. నేను గట్టి కొట్టుకుని మెల్ల కొట్టుకుంటున్నా. అది యాక్షన్ చేస్తున్న గట్టి తగలలేవాడు. రెడీ, యాక్షన్. ఏం జరిగింది? మా అమ్మ చచ్చిపోయింది. ఓదచ్చు. ఆపు. నేను ఉండంగా నీకు భయం లేదు. నేను అమ్మ నాన్న అన్ని చూసుకుంటాను. సరే. ఎక్కడ ఏ ఊళ్ళో పెళ్లి చేసుకుంటావు? ఎక్కడ చెప్పు. చెప్తుంది కదా. ఇక్కడ. వందో రోజు ఫంక్షన్ ఎక్కడ చేసుకుందాం? ఫంక్షన్ లో కలుసుకుందాం. పదండి. గుర్రు ప్రేమ కోసమే నా గుండెల్లో కట్ట ప్రేమ దేశమే. రోజా గారు, ఎలా అనిపించింది? చెప్పండి, ఎలా అనిపించింది? ఈ స్కిట్ ఇంత బాగుంది. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. కొట్టడం అనేది చాలా స్కిట్లు చూసాం, కానీ ఇక్కడ వీళ్ళు కొట్టుకోవడమే, రెచ్చిపోయి కొట్టుకున్నారు. అసలు మర్చిపోతాం మేడం, లేకపోతే అలా కొట్టుకోపోతుంది. చాలా నవ్విచ్చారు, చాలా బాగుంది. Thank you. Very nice. బాబు గారు, బాగుంది, బాగా ఎంటర్ చేసావు భాస్కర్. గుడ్.